శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 16వ తారీఖు జనవరి 2024 సంవత్సరం నుండి 31వ తారీఖు జనవరి వరకు వృషభ రాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాబోయే 15 రోజుల్లో జాతకుడికి జరుగుతున్నటువంటి ధనయోగాల గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ధనయోగం ఎందుకు అనుకున్నామంటే మనం అటువంటి యోగాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఈ టైంలో ఈ వారంలో ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఇది ఆకస్మిక ధనలాభాన్ని చెప్తూ ఉంటుంది. అంటే ఏ యాంగిల్లో చెప్తూ ఉంటుంది? ఏదన్నా స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి కానీ మెచ్యూర్ అవ్వటం వల్ల కానీ, గతంలో మీరు ఎవరికన్నా ధనం అప్పుగా ఇచ్చుంటే అది అధిక వడ్డీతో తిరిగి రావడం కానీ జరుగుతుంది. లేదన్నా ఆస్తి పంపకాలు, స్థిరాస్తి వ్యవహారాల్లో సెటిల్మెంట్లు, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు ఏదో ఓ పరిష్కారానికి కొలిక్కి రావడం, ఇవన్నీ కూడా మీకు మరి ఆకస్మిక ధనలాభాన్ని, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ధనాన్ని మీకు వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ ధనం వచ్చే సమయంలో కొంత విభేదాలు, అభిప్రాయ భేదాలు, పరస్పర చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద ధనయోగం అయితే ఉన్నది. దాని తర్వాత మరి లాభస్థానంలో రాహు, ఇది కూడా ఒక ధనయోగం కింద మనం భావించవలసి ఉంటుంది. అంటే రాహు ప్రస్తుతం బుధుడి యొక్క నక్షత్రంలో సంచరిస్తున్నాడు. మరి అటువంటి బుధుడు కూడా ధనాధిపతిగా అష్టమ స్థానంలో ఉండడం, లాభస్థానంలో ఉన్నటువంటి రాహు ద్వారా మీకు విదేశంలో ఉన్నటువంటి మిత్రుల వల్ల కానీ, లేదంటే ఏదన్నా పెద్ద స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, లేదంటే పెద్ద వ్యవహారాన్ని మీరు డీల్ చేయడం వల్ల, సెటిల్ చేయడం వల్ల, అలాగే ఏదంటే మీకు ఉన్నటువంటి గుడ్ విల్ వల్ల, లేదంటే మీరు ఎవరికన్నా ఒక పని చేసి పెట్టడం వల్ల ఆ ధనం మీకు వాళ్ళు బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కానీ, కొంత అక్రమార్జన, కొంత బ్లాక్ మనీ కూడా అనుకోవచ్చు. మొత్తం మీద ఏదైనా మీరు అనుకున్న దానికన్నా అధిక ధనం మొత్తం మీకు నెంబర్ 2 అకౌంట్లో ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీకు మంచి ధనయోగాలు ఏర్పడడం జరిగింది. అయితే కుజుడు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని అనుకోని ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అది విద్యుత్ వల్ల కానీ, వాహనాలు నడపడం వల్ల కానీ, సో ఏదైనా ఘర్షణ జరగడం వల్ల కూడా అవకాశం అయితే ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు, సెటిల్మెంట్ లాంటివి చేస్తున్నవారు, కొద్దిగా ఇలాంటి ప్రమాద వృత్తిలో ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరినన్నా కూడా తీసుకెళ్ళడం కానీ, జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. అలాగే వాహనాలు నడుపుతున్న వారు కొంత జాగ్రత్తగా వాహనాన్ని నడపడం అన్నది ఈ వారం, అంటే కుజుడు అష్టమ స్థానంలో ఉన్నంత వరకు మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ భూములు సంబంధించిన విషయంలోనూ, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లోనూ మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. బట్ ఎంతగా లాభిస్తూ ఉంటాడో అంతగా ప్రమాదానికి కూడా కారణమవుతుంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రమాదాలకు దూరంగా ఉండడం మంచిది. సో ఈ విధంగా అష్టమంలో ఉన్నటువంటి ఈ బుధ కుజులు, అలాగే లాభంలో ఉన్నటువంటి రాహు జాతకుడికి మంచి ధనయోగాన్ని ఈ వారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి శుక్రుడు, రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండి రాశిని వీక్షించడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా కొత్త వారితో పరిచయాలు ఏర్పడడం మీకు, అలాగే మరి చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్టు వారిని కలుసుకోవడం, అలాగే మీరు ఏదైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో, ఎక్కడికైతే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరితో అయితే మాట్లాడదాం అనుకుంటున్నారో, ఎవరితో అయితే కలిసి మీ కష్ట సుఖాలను పంచుకుందాం అనుకుంటున్నారో అటువంటి వారితో మీరు వాళ్ళని కలుసుకొని మీ మనసులో ఉన్నటువంటి కష్టాలు వారికి చెప్పుకొని కొంత ఓదార్పు పొందే అవకాశం ఉంది. సో మొత్తం మీద శుక్రుడు రాశిని చూసినప్పుడు స్త్రీల నుంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఖరీదైన వస్తువులు, అలంకరణ వస్తువులు, బంగారం నగలు లాంటి విలువైన వస్తువులు మీరు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. స్త్రీలకైతే ఇది వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహం సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వచ్చి, మళ్ళా ఒక నిర్ణయానికి వచ్చి, మళ్ళీ పరస్పరం అంటే వివాహ సంబంధించిన సమస్యలు ఉంటే పరిష్కరించబడడం, కొత్తగా వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొన్ని సంబంధాలు వచ్చి వెనక్కి ముందుకు వెళ్తున్న వారికి ఈ సమయంలో మరి ఇటువంటి ఏదైనా ఒక వివాహం సమకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి శుక్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. మరి గురువు 12వ స్థానంలో ఉన్నప్పుడు కూడా శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల మరి మీకు కానీ, మీ కుటుంబంలో ఒకరికి కానీ
శుభకార్యాల నిమిత్తం, వివాహం నిమిత్తం కానీ ఏదైనా ఇంకొక మంచి కార్యక్రమం నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టే సూచనలు 100% ఉన్నాయి. అలాగే ధనం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి అష్టమ భావానికి, అటు లాభభావానికి గురువే ఆధిపత్యం వస్తుండడం, మరి అటువంటి గురువు 12లో ఉండడం వల్ల మీకు ఆకస్మికంగా అనుకోకుండా వచ్చిన ధనాన్ని మంచి కార్యక్రమాల కంటే పిల్లల యొక్క వివాహానికి కానీ, వాళ్ళ విద్య కొరకు కానీ, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ, లేదంటే ఏదైనా దేవాలయం ఏదో ఒక ధర్మ కార్యక్రమాన్ని కొరకో ధనాన్ని డొనేషన్గా ఇవ్వడం కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనా మంచి కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. సో అలాగే వ్యక్తిగతంగా కూడా మీరు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేయడం కానీ, లేదంటే మీరు ఏదైనా దూర ప్రాంతంలో మీరు గతంలో ఆగిపోయినటువంటి విద్యను తిరిగి మళ్ళా పునఃప్రారంభించడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు గురువు యొక్క బలంతో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సాధారణంగా జన్మజాతకంలో గురువు 12వ రాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి డబుల్ డిగ్రీ కలిగి ఉంటారు. అంటే విద్యలో అత్యున్నత స్థాయి అయినటువంటి PhD వరకు చదవడం కానీ, లేదంటే PG వరకు చదవడం జరుగుతూ ఉంటుంది. అది కామన్గా చదువుకోని వారికైనా అటువంటి ఏదో ఒక కళలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉండి చదువుకున్న వారికన్నా ఎక్కువగా డబుల్ డిగ్రీ లాగా అంత టెక్నాలజీ కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే వారి సంతానం విషయంలో కూడా కంపల్సరీగా వాళ్ళ జీవితంలో సంతానం అనేది కలిగి తీరడం జరుగుతుంటుంది. సో ఏదన్నా వ్యయంలో ఉన్నటువంటి గ్రహం ఏదో ఒక ఫలితాన్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఏదైనా మరి గురువు వ్యయంలో రావడం, మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరి దశమంలో ఉన్నటువంటి శని భగవాన్ యాస్టీజ్గా వృత్తి స్టెబిలిటీగానే ఉంటుంది. మరి భాగ్యస్థానంలోకి రవి రావడం జరిగింది. చతుర్థాధిపతి భాగ్యస్థానంలోకి రావడం వల్ల మరి దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, అలాగే మరి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి లావాదేవీలు చికాకులుంటే అవి పరిష్కరించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. 5వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల చాలా వరకు షేర్ మార్కెట్కి, స్పెక్యులేషన్కి దూరంగా ఉంటేనే మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారి ఆరాధన చేసుకోవడం, వీలైతే ఏదైనా ఒక దేవాలయంలో జరుగుతున్నటువంటి చండీ హోమంలో పాల్గొనడం వల్ల జాతకుడు అన్ని సమస్యల నుంచి పరిష్కరించబడి వాళ్ళు అనుకున్న దానికన్నా అధికమైనటువంటి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాసుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాసుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టక వర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టక వర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైనా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గంలో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు
పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టక వరకు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.